నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, జిల్లా కోర్టు కానీ, రాష్ట్ర హైకోర్టు కానీ, దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోకి లోబడిగా పనిచేస్తాయి కదా, తీర్పులు ఇస్తాయి కదా. మరి ఇప్పుడు కేటీఆర్ కేసు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాలు జరిగినటువంటి కేసులలో రాష్ట్ర హైకోర్టులు కాదన్న సందర్భాలను సుప్రీంకోర్టు తప్పబట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ జడ్జిల తప్ప, లేకపోతే రాజ్యాంగం తప్ప, మరి లాయర్ల తప్ప. కాబట్టి వ్యవస్థలో ఉన్న లోపాలను మరి ప్రజలు అర్థం చేసుకోవాలా, మరి లేకపోతే కోర్టులు తప్పు అని ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కొన్నిసార్లు స్టే తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన అనుమానాలు తావిస్తాయి. మరి ప్రజలకు ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పోయేటట్టు కూడా వ్యవహరించే సందర్భాలు ఇవన్నీ. కాబట్టి మరి కాస్త తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ విషయంలో. రాజ్యాంగందా, న్యాయమూర్తులదా తప్ప దయచేసి తెలిసిన వాళ్ళైనా కామెంట్ చేయగలరు.